శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 393వ భాగం 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం. దైవీ సంపదల గురించి చెప్తున్నారు స్వామి. ఈ దైవీ సంపదలో భగవానుడు చెప్తున్నటువంటి రెండవ గుణం వచ్చి సత్వ సంశుద్ధి. సత్వ సంశుద్ధి. సత్వ సంశుద్ధి అంటే హృదయ పవిత్రతే సత్వ సంశుద్ధి. హృదయం శుద్ధంగా ఉండడం, చిత్తం శుద్ధంగా ఉండడం, దానినే ఇక్కడ సత్వ సంశుద్ధి అని అంటున్నారు అన్నమాట. అంటే తమోగుణ రజోగుణాలకు లొంగనటువంటి సత్వగుణం ఉండడం అన్నమాట. అంటే తమో రజోగుణాల యొక్క ప్రభావము లేని సత్వగుణం కనుక బాగా ప్రకోపించి ఉన్నట్లయితే అది సత్వ సంశుద్ధి అని అనబడుతుంది అన్నమాట. మామూలుగా ఎవరి జీవితంలోనైతే ప్రతి కోణంలోనూ పరిశుద్ధత కన ప్రకటితమైతే అన్ని కోణాలలోనూ, కోణం అంటే అన్ని ఆయన యొక్క జీవితంలో ప్రతి ఒక్క అంశములోనూ కూడా పరిశుద్ధతనే గనక ప్రకటితమైనట్లయితే అది సత్వ సంశుద్ధి యొక్క లక్షణం అన్నమాట. మామూలుగా త్రికరణం అంటుంటాం. లోపల ఆలోచన, మాట, చేత 3 ఒకటిగా ఉండడాన్ని త్రికరణము అంటుంటాం అన్నమాట. లోపల ఒకటి వెలుపల ఒకటి లేకుండా త్రికరణ శుద్ధిగా ఆచార వ్యవహారాలు ఎవరైతే చేస్తూ ఉంటాడో అతనిలో సత్వ సంశుద్ధి బాగా ఉన్నదన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే త్రికరణ శుద్ధి ఎవరిలో గొప్పగా ఉంటుందో వాడు సత్వ సంశుద్ధి కలిగిన వాడుగా పరిగణింపబడతాడనమాట. అర్థమవుతుందా? మామూలుగా చిత్తశుద్ధి మనశుద్ధి కాదు, బుద్ధి శుద్ధం కావాలన్నమాట. అర్థమవుతుందా? కేవలము చిత్తము మనసు, బుద్ధి, చిత్తం, అహం, అంతఃకరణ చతుష్టయం. ఈ మనస్సు చిత్త శుద్ధులు కంటే కూడాను ఈ బుద్ధి శుద్ధం కావడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ ఏంటంటే శుద్ధి అని కూడా వదలలేదు స్వామి, సంశుద్ధి అన్నాడు. ఏమంటాడు? సత్వ సంశుద్ధి అన్నాడు. అంటే కేవలం శుద్ధి మాత్రమే కాదబ్బాయి, సంశుద్ధి కావాలి. అంటే బుద్ధి పూర్తిగా సాత్వికం కావాలి. బుద్ధి పూర్తిగా వ్యవసాయాత్మకమయ్యి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిని కలిగి ఉండాలి అన్నది ఇక్కడ చెప్పేటువంటి అర్థం అన్నమాట. మామూలుగా ఒక నానుడు కూడా ఉంది కదా, శుద్ధాహి బుద్ధి కలకామధేనుహు అంటారు. శుద్ధమైనటువంటి బుద్ధి కామధేనువు లాంటిది. కోరిన వరాలను ఇచ్చేటువంటి కామధేనువు ఎలాంటిదో శుద్ధమైనటువంటి సత్వమైనటువంటి బుద్ధి అలాంటిది అనేటువంటి ఆర్యోక్తి కూడా ఉందన్నమాట. ఇప్పుడు మామూలుగా వేదాంత శాస్త్ర రీత్యా ఈ సత్వ సంశుద్ధిని ఎలా నిర్వచిస్తారంటే అసంభావనలు, విపరీత భావనలు తొలగినటువంటి అంతఃకరణ స్థితిని సత్వ సంశుద్ధి అంటారు. వేదాంత పరంగా అర్థం తీసుకున్నట్లయితే సత్వ సంశుద్ధికి అర్థం ఏంటంటే అసంభావనలు, విపరీత భావనలు. అంటే అసంభావన, విపరీత భావన అంటే ఏంది? ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడం, అదేవిధంగా ఉన్నదానిని వేరే రకంగా చూడడం అన్నమాట. అసంభావన, విపరీత భావన అన్నమాట. అంటే ఉన్నది ఉన్నట్లుగా తాడుని తాడులాగా చూడలేకపోవడం, పైపెచ్చు తాడుని పాములాగా చూడడం అన్నమాట. ఇది అసంభావన, విపరీత భావనలు అంటే. ఈ అసంభావన, విపరీత భావనలు తొలగినటువంటి అంతఃకరణ స్థితి ఏదైతే ఉందో దాన్ని సత్వ సంశుద్ధి అంటారు వేదాంత పరిభాషలో. వేదాంత పరిభాషలో దీని అర్థం ఇదనమాట. అసంభావన, విపరీత భావన రెండూ లేనటువంటి స్థితినే ఏమంటారు? సత్వ సంశుద్ధి అంటారు వేదాంత పరిభాషలో. ఇకపోతే యోగ శాస్త్ర రీత్యా నిర్వచనం ఏంటంటే చిత్తంలో మలము, విక్షేప దోషాలు తొలగినప్పుడు ఆ స్థితిని సత్వ సంశుద్ధి అంటారన్నమాట. అంటే మలము, విక్షేపం, మలదోషం దేనివల్ల? తమోగుణం వల్ల. మలము, ఆవరణము అనేది తమోగుణం వల్ల వచ్చేటువంటి దోషాలు, విక్షేపం అనేది రజోగుణం నుండి వచ్చేటువంటి దోషం అన్నమాట. ఈ మలదోషము మరియు విక్షేప దోషాలు తొలగినటువంటి ఆ స్థితి ఉంటుందే
అంతఃకరణ చిత్తంలో ఎప్పుడైతే ఆ మలము విక్షేపము తొలుగుతాయో అటువంటి స్థితిని సత్వ సంశుద్ధి అని యోగ పరిభాషలో అంటారు. ఇందాక వేదాంత పరిభాషలో విన్నాము, ఇప్పుడు యోగ పరిభాషలో సత్వ సంశుద్ధి అంటే ఆ మల విక్షేప దోషాలు తొలగినటువంటి ఆ అంతఃకరణ స్థితే సత్వ సంశుద్ధి అనమాట. ఇప్పుడు మామూలుగా ఏం చేయాలి మన దీని కొరకు? ఇప్పుడు ఇంతకీ మనకి ఈ విధంగా మనం తెలుసుకోవడం వల్ల మనకి ఏం అర్థమవుతోంది అంటే, మనలో ఉన్నటువంటి రజస్తమో గుణాల నుండి బయటపడాలి. నిరంతరము ఈ రజస్తమో గుణాలని తొలగించుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి అంటున్నాను అన్నమాట. అదిగాక ఇక్కడ స్వామి చూడండి, శుద్ధి అని చెప్పకుండా సంశుద్ధి అని చెప్పడం వలన చిత్తము అత్యంత శుద్ధిగా అట్మోస్ట్ అడ్యూరియస్ క్లారిటీ అనమాట. ఐ మీన్ క్లియర్నెస్, క్లియర్గా శుద్ధంగా ఉండాలన్నమాట. అడ్యూరియస్ క్లారిటీ ఉండాలన్నమాట. అంతగా ఆ చిత్తము బాగా నిర్మలంగా ఉండాలి, అత్యంత నిర్మలంగా ఉండాలి అని చెప్పడానికే సంశుద్ధి అనేటువంటి వాడిని ఇక్కడ వాడతాడు స్వామి అన్నమాట. మనసులో ఏంటి అని చెప్పబోతున్నది, మనకి ఎటువంటి ప్రాపంచిక సంకల్పాలు కానీ పాపం కానీ ఎటువంటివి ఉండకుండా జాగ్రత్త పడాలి. అవి అలా జాగ్రత్త పడినాడే ఒక దైవీ గుణం మనకి ఆ సత్వ సంశుద్ధి అనేటువంటి దైవీ గుణం మనలో చోటు చేసుకుంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మామూలుగా అద్దం బాగా శుభ్రంగా ఉన్నట్లయితే ప్రతిబింబం స్పష్టంగా మనకి గోచరిస్తుంది. అలాగే నిర్మలమైనటువంటి చిత్తంలో ఆత్మ చక్కగా స్ఫురిస్తుంది. ఎలాగైతే దుమ్ము ధూళి లేని అద్దంలో ప్రతిబింబం చక్కగా ప్రతిఫలిస్తుందో, ఇక్కడ అంతఃకరణ శుద్ధమైనటువంటి అంతఃకరణంలో చిత్తంలో భగవంతుడు చక్కగా ఆత్మ చక్కగా మనకి స్ఫురిస్తుందన్నమాట. కాబట్టి ఏం చెయ్యాలి మనము అంటే, అంతఃకరణంలో రాగద్వేషాలు, అసూయ, మద మాత్సర్యాలు, అహంకారము మొదలైనటువంటి దోషాలు ఏవేవి ఉన్నాయో వాటన్నిటినీ కూడాను ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి తావేయకుండా వాటిని పెకిలించి పడవేయాలి. ఇది ఈయన యొక్క ఎందుకు చెప్తున్నారంటే, అంతఃకరణాన్ని సత్వ సంశుద్ధి పరంగా చేసుకోండి అంటే, మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ దోషాలన్నింటినీ కూడాను ఏరి పూర్తిగా సమూలంగా తీసి పక్కన పడేసి చెయ్యాలని స్వామి యొక్క సంకల్పం అన్నమాట. ఇది సత్వ సంశుద్ధి. అందుకనే సత్వ సంశుద్ధిని దైవీ గుణాల్లో రెండవ గుణంగా పొందుపరిచాడు స్వామి అనమాట. అంటే ఇది ఒక రకంగా శమము అంటాం అనమాట. అంతరేంద్రియ నిగ్రహము అంటాం కదా, శమధమాదులలో శమాన్ని అంతరేంద్రియ నిగ్రహం అంటాం కదా. అంటే అంతరేంద్రియం అంటే మనసు కదా, ఒక రకంగా ఇది శమము అనేటువంటి ఆ యొక్క సాధన కిందకి వస్తుంది ఈ సత్వ సంశుద్ధి అనేది. ఇకపోతే మూడవది ఏంటంటే జ్ఞానయోగ వ్యవస్థితి. మూడవది జ్ఞానయోగ వ్యవస్థితి. ఏంటి జ్ఞానయోగ వ్యవస్థితి అంటే, వివేకంతో పనిచేయడమే జ్ఞానయోగ వ్యవస్థితి. వివేకం అంటే ఏంది? నిత్యానిత్య వివేకం. ఏది ఉచితము, ఏది అనుచితము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది కావాలి, ఏది వర్జించాలి, ఇదనమాట వివేకం. వివేకంతో కూడి పని చేయడమే ఇక్కడ జ్ఞానయోగ వ్యవస్థితి అనబడుతుందన్నమాట. ఇప్పుడు శాస్త్రాల వలన, గురువుల వలన తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనము ఏకాగ్ర చిత్తంతో అనుభవానికి తెచ్చుకునేటువంటి నిష్టనే జ్ఞానయోగ వ్యవస్థితి అని కూడా అంటారనమాట. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలి. శాస్త్రాల ద్వారాను గురువు ద్వారాను మనం పొందినటువంటి జ్ఞానం పొందుతాం. పొందిన జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవడం అనమాట. జ్ఞానం అంటే ఏంది అసలు జ్ఞానం? ఆత్మజ్ఞానం అంటే ఏంది? జ్ఞానం పొందడం అంటే ఏంది? ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడమే జ్ఞానం. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం జ్ఞానం. అజ్ఞానం అంటే ఏంది? ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేకపోవడం, అదేవిధంగా వేరే విధంగా తెలుసుకోవడం అజ్ఞానం అనమాట. తాడుని తాడుగా చూడలేకపోవడం ఒకటి, ఆ తాడునే పాముగా చూడడం, ఇది అజ్ఞానం అంటే. అంటే తాడుని తాడుగా చూడడమే జ్ఞానం అనమాట. ఉన్నది ఉన్నట్టుగా చూడడమే జ్ఞానం అనమాట. అర్థమవుతుందా? మరి ఈ జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడ్డాన్ని, అంటే జ్ఞానాన్ని పొందిన తర్వాత, అంటే ఏంది ఉన్నది ఉన్నట్టుగా చూడడం? మనలో ఉన్నటువంటి ఈ చైతన్య స్వరూపమే సర్వత్రా ఉన్నది.
ఏకరూపంగా ఉన్నది, మొత్తం అన్నింటా జడ చేతనాలన్నింటా సమస్తము వ్యాపించి ఏకరూపంగా ఉన్న చైతన్యం ఏదో అది నాలోనే ఉన్న ఈ చైతన్యమే మొత్తం విస్తరించి ఉంది. అంతా విస్తరించి ఉన్న చైతన్యమే నాలోనూ ఉన్నది అన్నటువంటి భావనే జ్ఞానం అన్నమాట. ఈ జ్ఞానం తెలుసుకుంటే దీని అనుభవరూపకంగా ఇది అనుభవానికి తెచ్చుకునేటువంటి నిష్ట ఏదైతే ఉందో దానిని జ్ఞానయోగ వ్యవస్థితి అంటారు. తెలుసుకున్న జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవడం చెప్పడం వేరు నోటితో. ఇప్పుడు మనం అందరం చెప్తున్నాం, మనకు అనుభవం వస్తుందా అంటే లేదు. సర్వం ఏకాత్మ అయినటువంటి పరమాత్మ స్వరూపమే నేను, అన్నింటా నేనే ఏకరూపంగా ఉన్నాను అనేటువంటిది మాటలైతే చిలక పలుకులు పలుకుతాం, కానీ అది మనకు అనుభవానికి వస్తుందా అంటే రాలేదన్నమాట. కాబట్టి ఆ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవడం ఏదైతే ఉందో అది జ్ఞానయోగ వ్యవస్థితి అంటారన్నమాట. దీనికి 1, 2, 3 రకాలుగా కూడాను వ్యాఖ్యానకర్తలు చెప్పున్నారనమాట. ఇది మొట్టమొదటి వ్యాఖ్యానం ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంది? ఆత్మస్వరూప నిశ్చయమే జ్ఞానం. ఆత్మస్వరూపం ఏంటి? ఆత్మ అంటే నాలో ఉన్న చైతన్యమే ఆత్మ. ఇదే మొత్తం పరమాత్మ అన్న ఆత్మ అన్న అంతా ఒకటే, ఉన్నదంతా ఒక్కటే, వేరొకటి రెండవది లేదు. ద్వైతం రెండు లేదు, అంతా ఒకటే అన్నటువంటి ఆ స్వరూప నిశ్చయమే జ్ఞానం అన్నమాట. మరి ఈ జ్ఞానాన్ని ఈ చిత్తాన్ని బాగా ఏకాగ్రపరిచి ఆ పొందిన జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవడమే యోగం. జ్ఞానం అంటే ఏంది? ఉన్నదంతా పరమాత్మే, ఉన్నదంతా ఆత్మే అనేటువంటి భావనే జ్ఞానం అయితే దాన్ని అనుభవానికి తెచ్చుకోవడమే యోగం అన్నమాట. కాబట్టి ఈ యోగం నందు నిరంతరము తత్పరుడై ఉండడం, ఆ జ్ఞానంలోనూ ఈ యోగంలో అంటే ఆ జ్ఞానం పొందడము, ఆ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవడం అన్నారు. పొందడము, అనుభవానికి తెచ్చుకోవడం అంటే పూర్తిగా ఎప్పుడు ఒక రకమైనటువంటి ఏమంటారు నిధిధ్యాసనలో ఉండడం అన్నమాట. పూర్తిగా ఆ యొక్క భావనలోనే, ఆ బ్రహ్మ భావనలోనే ఉండిపోవడం అన్నమాట. ఏది జ్ఞానయోగ వ్యవస్థితి అనేదానికి ఒక అర్థం అన్నమాట. అందువల్ల జ్ఞానాన్ని పొందడము, ఆ జ్ఞానంలోనే పూర్తిగా అనుభవానికి తెచ్చుకోవడము, ఈ జ్ఞానం నందు ఈ యోగం నందు నిరంతరం తత్పరుడై ఉండడమే జ్ఞానయోగ వ్యవస్థితి అన్నాం. ఇది ఒక రకమైనటువంటి వ్యాఖ్యానం. ఇంకొక రకంగా ఏంటంటే జ్ఞానయోగము అంటే ఏంటంటే శ్రవణ మననాదుల్ని జ్ఞానయోగం అంటారు. శ్రవణము, మననము, నిధిధ్యాసనం వీటన్నిటిని జ్ఞానయోగము అని అంటారన్నమాట. అయితే వ్యవస్థితి అంటే ఈ శ్రవణము, మననము, నిధిధ్యాసన ఎందే మనస్సును అలాగే విశేషించి దాని ఎందే లగ్నం చేసి ఉండడం ఏంటి? వ్యవస్థితి అంటాను. ఇది ఇంకొక రకంగా చెప్పాలంటే శ్రవణ, మనన, నిధిధ్యాసల యందు సర్వకాల సర్వావస్థల యందు మనసును ఏకాగ్రం చేసి ఉండడమే జ్ఞానయోగ వ్యవస్థితి అని రెండవ రకమైనటువంటి వ్యాఖ్యానం ద్వారా మనము తెలుసుకోవచ్చు అనమాట. ఇంకొక రకమైన వ్యాఖ్యానం ఏంటంటే జ్ఞానము అంటే ఏంటంటే బ్రహ్మాకార వృత్తి, అంటే సర్వము బ్రహ్మమయమే, మొత్తం కనిపించేటువంటి సృష్టి అంతా కూడాను బ్రహ్మమయమే అన్నటువంటి ఆ బ్రహ్మాకార వృత్తిని కలిగి ఉండడం ఒకటి. ఇక మనోనాశనము, వాసనాక్షయం కొరకు ప్రయత్నం చేయడం యోగం అన్నమాట. మనోనాశనం అంటే ఏంది? సంకల్పాలు. ఇప్పుడు ఆత్మ సంకల్పిస్తే మనసు అవుతుంది, ఆ మనసు అలాగే వికల్పించి అణిగిపోతే ఆత్మ అవుతుంది. ఆత్మ మనసు వేరు కాదు. ఆత్మ విస్తరిస్తే వికల్పాలైపోతే ఆలోచనలుగా వచ్చిందంటే మనసు అంటాం. ఆ మనసంతా అమనస్కం, మనసంతా ఆలోచనలన్నీ పోతే అదే ఆత్మ అన్నమాట. కాబట్టి మనోనాశనం, మనోనాశనం అంటే ఆలోచన లేని స్థితినే మనోనాశనం అంటాం. వాసనాక్షయం, వాసనలు అంటే ఏంటి? కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలు, కర్మఫలాలు అనేటివి ఉంటాయి మన కారణ శరీరంలో. మొట్టమొదటి శరీరం ఇది ఆత్మని ఆవరించి ఉన్నటువంటి మొట్టమొదటి శరీరం కారణ శరీరం. దాంట్లో వాసనలు, కర్మఫలాలు ఉంటాయి. ఆ వాసనలు క్షయమైపోయే కొద్దీ ఆ వాసనలే మామూలు వృత్తులు అవుతాయి, వృత్తులే మనకి కర్మలు అవుతాయి, కర్మే మళ్ళీ జన్మానికి దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడైతే వాసనలు పోతాయో వృత్తులు ఉండవు, ఆలోచనలు ఉండవు, తర్వాత కర్మ ఉండదు, జన్మ ఉండదు. వాసనాక్షయం అయిపోయిందంటే అదే మోక్షం అన్నమాట. కాబట్టి ఆ చిత్తాన్ని మనసులోంచి ఆలోచనలు మనోనాశనం చేయడము, రెండోది వాసనాక్షయం చేసుకోవడము, ఈ రెండిటికి చేసే ప్రయత్నమే ఏంటంటే యోగము అంటారు. ఇక్కడ బ్రహ్మాకార వృత్తి జ్ఞానం అయితే ఈ మనోనాశనం, వాసనాక్షయము యోగం అవుతుంది. అర్థమవుతుందా? ఈ రెండిటి ద్వారా సంపాదించేటువంటి ఆ జీవన్ముక్త స్థితి ఏది ఉందో
అది జ్ఞానయోగ వ్యవస్థితి అనబడుతుంది. అంటే ఇక్కడ మనం 3 రకాలుగా చెప్పుకున్నాం దీనికి డెఫినిషన్. ఒకటేం చెప్పాము, మొట్టమొదటి ఏం చెప్పాము, గురువుల వల్ల తెలుసుకున్న జ్ఞానాన్ని శాస్త్రాల ద్వారా గురువుల ద్వారా తెలుసుకున్న పొందిన జ్ఞానం ఏంటది, అంతా ఆత్మస్వరూపమే, రెండవది లేదు అనేటువంటిది జ్ఞానము. అదేవిధంగా ఆ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవడం, ఇది ఒక రకంగా ఏది జ్ఞానయోగ వ్యవస్థితి అంటే ఒక రకంగా చెప్పుకున్నాం. రెండో రకం ఏమనుకున్నాము, ఆ జ్ఞానయోగం అంటే శ్రవణ మననాదులు, మన నిధిధ్యాసనలు అన్నాము. ఆ శ్రవణ మనన నిధిధ్యాసనలో నిరంతరము మనసును అలాగే లగ్నం చేసి ఉండడము, విశేషించి ఉండడం జ్ఞానయోగ వ్యవస్థితి అని రెండో రకంగా చెప్పుకున్నాం. ఇంకో రకంగా ఏం చెప్పుకున్నాం, అంతా బ్రహ్మాకార వృత్తిని కలిగి ఉండడం ఒకటి, మనోనాశనము వాసనాక్షయం కొరకు చేసేటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని యోగం అంటాం అన్నమాట. ఈ జ్ఞానయోగ ఈ రెండిటి ద్వారా సంపాదించినటువంటి జీవన్ముక్త స్థితి ఏదైతే ఉందో దానిని జ్ఞానయోగ వ్యవస్థితి అంటాం. అంటే ఈ జ్ఞానయోగ వ్యవస్థితి అనే దాన్ని 3 రకాలుగా మనం ఇప్పుడు చెప్పుకున్నాం అన్నమాట. కాబట్టి శాస్త్ర పఠనంతోనూ గురుముఖ శ్రవణంతోనూ జ్ఞానాన్ని మనం ఆర్జించాలి. ముందు జ్ఞానాన్ని ఆర్జించాలి. ఆ ఆర్జించినటువంటి జ్ఞానాన్ని ఏం చేయాలి, మనసును ఏకాగ్రమైనటువంటి మనసుతో దానిని మననం చేయాలి, తర్వాత దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. ఇలా చేయాలని స్వామి ఉపదేశిస్తున్నాడు. ఏంటి, ముందు జ్ఞానాన్ని పొందండి. జ్ఞానం అంటే ఆ ఏకాత్మ భావనని, బ్రహ్మభావనని పొందండి. సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ యొక్క చైతన్యాన్ని గురించిన జ్ఞానాన్ని పొందండి. ఆ జ్ఞానాన్ని మననం చేయండి. మననం చేసిన తర్వాత మూడవది ఏంటి, అనుభవానికి తెచ్చుకోండి. ఆ జ్ఞానానుభవాన్ని అనుభవానికి తెచ్చుకోండి అని మనకి డైరెక్ట్గా ఇక్కడ ఇండైరెక్ట్ ఏం కాదు, డైరెక్ట్గానే స్వామి చెప్తున్నాడు అనమాట. మామూలుగా అన్ని కర్మలు కూడాను, అన్ని యోగాలు కూడాను చివరికి కర్మ మొత్తం అంతా కూడా జ్ఞానం నందు పరిసమాప్తి పొందుతాయి. కాబట్టి అట్టాటి జ్ఞానం యోగం నందే బాగా దృఢమైనటువంటి ఆ దృష్టిని మనం సంపాదించవలసిందిగా భగవంతుడు ఇక్కడ మనని ఆదేశిస్తూ ఉన్నాడు. రేపటి ఎపిసోడ్లో మరొక దైవీ గుణాన్ని గురించి మనం ముచ్చటించుకుందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ.